ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో విభిన్న స్పీడ్ మరియు ఫీడ్స్పై లేత్ని సెట్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. లేత్ పైన స్పీడ్ గుర్తించగలరు, స్పీడ్ మరియు ఫీడ్ ఎంచుకోగలరు, సంబంధిత పట్టికలలో స్పీడ్ మరియు ఫీడ్ పట్టిక చేయగలరు. కటింగ్ స్పీడ్, ఫీడ్ మరియు కట్ లోతు గురించి తెలుసుకుందాం. కటింగ్ టూల్ యొక్క కటింగ్ స్పీడ్ యూనిట్ సమయంలో దాని కటింగ్ ఎడ్జ్ వర్క్పీస్ సర్ఫేస్ పైకి వెళ్లే రేటుగా నిర్వచించవచ్చు. ఇది నిమిషానికి మీటర్లలో వ్యక్తీకరించబడుతుంది. కటింగ్ టూల్ యొక్క ఫీడ్ అనేది యూనిట్ సమయంలో ప్రతి పాస్ కోసం వర్క్ పీస్తో పాటు లేదా లోకి ప్రయాణించే దూరం వలె నిర్వచించబడుతుంది. కట్ యొక్క లోతు అనేది ప్రతి పాస్లో వర్క్ పీస్ మెటీరియల్లోకి టూల్ యొక్క కటింగ్ ఎడ్జ్ చొచ్చుకుపోవడమే. ఇది ఒక పాస్లో కటింగ్ టూల్ ద్వారా తొలగించబడిన మెటల్ పొర యొక్క మందాన్ని నిర్ణయిస్తుంది. కటింగ్ సాధనం యొక్క స్పీడ్ మరియు ఫీడ్ దీని ద్వారా ప్రభావితమవుతుంది. మెషిన్ చేయబడుతున్న మెటీరియల్, కటింగ్ టూల్ మెటీరియల్, కటింగ్ టూల్ యొక్క జియోమెట్రీ, సర్ఫేస్ ఫినిష్ యొక్క అవసరమైన డిగ్రీ, ఉపయోగించబడుతున్న మెషిన్ టూల్ యొక్క దృఢత్వం, ఉపయోగించబడుతున్న కూలెంట్ రకం. ఇచ్చిన గేర్ల సెట్తో లేత్ పైన విభిన్న స్పిండిల్ స్పీడ్ ఎంచుకోవడం ఇప్పుడు నేర్చుకుందాం. RPM స్పీడ్ పొందడానికి D, R మరియు E కలయిక ఎంచుకోండి. వివిధ స్పిండిల్ స్పీడ్ పొందడానికి క్రింది గేర్ కలయికలను ఉపయోగించవచ్చు. A, S, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 228 RPM. A, S, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 38 RPM. B, S, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 360 RPM. B, S, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 60 RPM. A, R, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 450 RPM. A, R, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 71 RPM. C, S, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 580 RPM. C, S, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 90 RPM. B, R, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 740 RPM. B, R, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 115 RPM. D, S, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 800 RPM. D, S, F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 140 RPM. C, R, E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 1150 RPM. C, R, F గేర్స్ సెట్ కోసం
స్పిండిల్ స్పీడ్ 200 rpm. D or E గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 1600 rpm. D or F గేర్స్ సెట్ కోసం స్పిండిల్ స్పీడ్ 250 rpm. మనం ఇప్పుడు లేత్ పైన వివిధ ఫీడ్ రేట్స్ సెట్ చేయడం గురించి తెలుసుకుందాం. Z అనేది ఫీడ్ దిశలో మార్పు కోసం లీవర్. Y అనేది ఎడమ చేతి మరియు కుడి చేతి థ్రెడ్ కటింగ్ కోసం లీవర్. G మరియు H టంబ్లర్ గేర్స్. K, L మరియు M అనేవి కత్తిరించబడుతున్న థ్రెడ్స్ కొరకు అంగుళానికి థ్రెడ్స్ సెట్ చేయడానికి లీవర్స్. ఫీడ్ థ్రెడ్ పిచ్ ఎంపిక కోసం 1-6 నాబ్. ప్రతి రెవల్యూషన్కి 0.07 మిల్లీమీటర్ల ఫీడ్ రేట్ పొందడానికి టంబ్లర్ గేర్ని Gకి సెట్ చేయండి. జెడ్లో ఫార్వర్డ్ ఫీడ్ దిశ, 6 వద్ద ఫీడ్ థ్రెడ్ పిచ్ నాబ్, థ్రెడ్ పర్ అంగుళం లీవర్ నుండి K. వివిధ ఫీడ్ రేట్స్ పొందడానికి ఈ క్రింది కలయిక ఉపయోగించవచ్చు. ఈ గేర్ కలయికతో ముందు దిశలో Z కోసం 6 వద్ద ఫీడ్ థ్రెడ్ పిచ్, టంబ్లర్ గేర్ G, K, L మరియు M కోసం వరుసగా 0.07, 0.13 మరియు 0.27 mm ఫీడ్ రేట్స్ పొందవచ్చు. అదేవిధంగా Z6H ఫీడ్ రేట్స్ K, L మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.53, 1.07 మరియు 2.13 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z2G ఫీడ్ రేట్లు K, L మరియు M కోసం వరుసగా 0.08, 0.16 మరియు 0.32 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z2H ఫీడ్ రేట్స్ K, L మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.64, 1.27 మరియు 2.54 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z3G ఫీడ్ రేట్లు K, L మరియు M కోసం వరుసగా 0.09, 0.18 మరియు 0.36 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z3H ఫీడ్ రేట్స్ K, L మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.71, 1.42 మరియు 2.84 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z5G ఫీడ్ రేట్లు K, L మరియు M కోసం వరుసగా 0.11, 0.23 మరియు 0.46 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z5H ఫీడ్ రేట్స్ K, L మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.91, 1.82 మరియు 3.66 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z4G ఫీడ్ రేట్లు K, L మరియు M కోసం వరుసగా 0.12, 0.25 మరియు 0.5 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z4H ఫీడ్ రేట్స్ K,
KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.99, 1.98 మరియు 3.96 mm చొప్పున పొందవచ్చు. ఈ గేర్ కలయికతో వెనుక దిశలో Z కోసం 6 వద్ద ఫీడ్ థ్రెడ్ పిచ్, టంబ్లర్ గేర్ G ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.05, 0.1 మరియు 0.2 mm ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం పొందవచ్చు. అదేవిధంగా Z6H ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.4, 0.8 మరియు 1.6 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z2G ఫీడ్ రేట్లు KL మరియు M కోసం వరుసగా 0.06, 0.11 మరియు 0.23 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z2H ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.45, 0.9 మరియు 1.8 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z3G ఫీడ్ రేట్లు KL మరియు M కోసం వరుసగా 0.7, 0.13 మరియు 0.25 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z3H ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.5, 1.0 మరియు 2.0 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z5G ఫీడ్ రేట్లు KL మరియు M కోసం వరుసగా 0.08, 0.16 మరియు 0.32 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z5H ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.65, 1.3 మరియు 2.6 mm చొప్పున పొందవచ్చు. కలయిక Z4G ఫీడ్ రేట్లు KL మరియు M కోసం వరుసగా 0.09, 0.18 మరియు 0.35 mm ప్రతి రెవల్యూషన్కి పొందవచ్చు. అదేవిధంగా Z4H ఫీడ్ రేట్స్ KL మరియు M కోసం ప్రతి రెవల్యూషన్కి వరుసగా 0.7, 1.4 మరియు 2.8 mm చొప్పున పొందవచ్చు. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. లేత్ పైన స్పీడ్ గుర్తించగలరు, స్పీడ్ మరియు ఫీడ్ ఎంచుకోగలరు, సంబంధిత పట్టికలలో స్పీడ్ మరియు ఫీడ్ పట్టిక చేయగలరు. కాబట్టి ఈ సెషన్లో విభిన్న స్పీడ్ మరియు ఫీడ్స్పై లేత్ని సెట్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు మరియు వ్యాయామాలు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.